చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య గారు, జనగామ జిల్లా వాసి దేవరూపుల మండలం అప్పిరెడ్డిపల్లికి చెందినటువంటి గడ్డం సమ్మయ్య గారు, అంతరించిపోతున్నటువంటి యొక్క జానపద కళ చిందు యక్షగానానికి జీవం పోసిన వ్యక్తి. 1956లో జన్మినటువంటి సమ్మయ్య 6వ తరగతి వరకు చదివారు, కానీ ఈనాడు అత్యున్నతమైనటువంటి పద్మశ్రీ అవార్డు పొందడం జరిగింది. అట్లాగే 2017లో తెలంగాణ ఆవిర్భావం తర్వాత పురస్కారం అందుకున్నటువంటి ఈ యొక్క సాంస్కృతిక పర్యాటక శాఖలో, అట్లాగే డాక్టర్ కూరెల విఠలాచార్య గారు తెలుగు రచయిత, విశ్రాంత ఉపన్యాసకుడు, సామాజికవేత్త, గ్రంథాలయ స్థాపకుడు డాక్టర్ కూరెల విఠలాచార్య గారిది యాదాద్రి జిల్లా. సాహిత్యమే ఊపిరిగా 5 దశాబ్దాలుగా రచనలు చేస్తున్నారు. మరి వీరు 22 పుస్తకాలని వెలువరించడం జరిగింది. వీరికి కూడా ఈనాడు పద్మశ్రీ అవార్డు వచ్చే సందర్భంగా అభినందిస్తూ వారిని సన్మానించే కార్యక్రమం చేసుకుంటూ ఉన్నాం. అట్లాగే యాదాద్రి శిల్ప కళాకారుడు వేలు ఆనందాచారి గారు కూడా ఈనాడు పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. ఏపీలోని చిత్తూరు జిల్లా చెన్నంపల్లికి చెందిన వ్యక్తి, శిల్ప కళాకారుడు. మరి ఆనందాచారి గారు యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో కీలకంగా పనిచేసిన వ్యక్తి. కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లోని వివిధ దేవాలయాలలో వాళ్ళ యొక్క జీర్ణోద్ధరణ పనులను పర్యవేక్షించే కార్యక్రమం చేయడం జరిగింది. వీరికి లిమ్కా బుక్ ఆఫ్ అవార్డ్స్, గ్లోబల్ ఇండియా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇవన్నీ కూడా వారు దక్కించుకోవడం జరిగింది. సాహిత్య విద్యారంగంలో విశేష సేవ చేసినటువంటి మరో వ్యక్తి పద్మశ్రీ అవార్డు గ్రహీత మరి కేతావత్ సోమలాల్ గారు, యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ఆకుతోట బాలితాండకు చెందినటువంటి కేతావత్ సోమలాల్ గారు ఈ సాహిత్య విద్యారంగంలో విశేష సేవలు అందించినటువంటి వ్యక్తి. ఈయన బంజారాలకు అర్థమయ్యేట్టుగా భగవద్గీతను మలిచారు. 16 నెలల పాటు అవిశ్రాంతంగా కృషి చేసి భగవద్గీతలోని 701 శ్లోకాలను బంజారా భాషలోనికి అనువదించినటువంటి గొప్ప వ్యక్తి. వీరు కూడా మనం సన్మానించుకోవడం మన అదృష్టంగా భావిస్తూ ఈనాడు అట్లాగే ఉమామహేశ్వరి గారు హరికథా కళాకారుడు గారికి వీరు కూడా పద్మశ్రీ బిరుదు రావడం జరిగింది. కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మౌలిక సదుపాయాల కల్పనతో భౌతిక అభివృద్ధి ఎంత ప్రధానమో మరి ఇలాంటి సంస్కృతిని కాపాడే బౌద్ధిక వికాసం కూడా అంతే ప్రధానమని భావించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ మంత్రివర్గం దేశంలో ఎక్కడా లేని విధంగా అలా పద్మశ్రీ అవార్డు ప్రకటించబడిందో లేదో వ్యక్తిగతంగా పెద్దల ఇళ్లకు వెళ్ళి శుభాకాంక్షలు అందించటం, మరి ఈరోజు ఇంతమంది ముందు ఇంత కనుల పండుగైన కార్యక్రమం నిర్వహించటం ఇది తెలంగాణ రాష్ట్ర ఉత్సవంగా మీకు తెలియచేస్తూ ఇప్పుడు ఆత్మీయ దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నాం. ఈ వేదిక పైన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతల్ని సత్కరిస్తారు. రమణమ్మ రంగయ్య నాయుడుల పుణ్యపు కడుపున పుట్టిన బిడ్డడు, త్రిభాషా యోధుడు, అందరికీ ఆమోదయోగ్యుడు పెద్దలు గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారిని సవినయంగా సాదరంగా ఆహ్వానిస్తోంది సన్మాన వేదిక. భాషపై అద్వితీయమైన పట్టు, మాటల కనికట్టు, పద్ధతి లేనితనం పనిపట్టు, మనదైన తెలుగు కట్టు బొట్టు, విద్యార్థి నాయక దశ నుంచి రాజ్యాంగ ఔన్నత్య పదవి ఉపరాష్ట్రపతి దాకా తిరుగులేని హిట్టు. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి అన్నారు, వారి మాటలు వేగంగా స్వారీ చేసే గుర్రంలా సాగుతాయని. అలాంటి పెద్దలు వెంకయ్యనాయుడు గారు పద్మ విభూషణ్ అవార్డును సొంతం చేసుకున్న సందర్భం. హలో ఈ సన్మానంలో మనం సైతం పాలు పంచుకున్నాం కరతాళ ధ్వనులతో. గౌరవనీయులు ఆదరణీయులు వెంకయ్యనాయుడు గారికి మరోమారు సహృదయ నమస్సులు శుభాకాంక్షలు అందజేస్తూ
మనం ఏదైనా ఇంగ్లీష్ పదం కావాలంటే గూగుల్లో సెర్చ్ చేస్తాం. MEGA అనే 4 అక్షరాన్ని గూగుల్లో కొడితే గ్రేట్ అనే అర్థం వస్తుంది కదా. బహుశా ఇంకో 10 ఏళ్ల తర్వాత మెగా మీనింగ్ అని కొడితే చిరంజీవి అనే అర్థం వస్తుంది. అలాంటి చిరంజీవి గారిని ఆహ్వానిస్తుంది ఈ వేదిక. కొన్ని దశాబ్దాలుగా తెలుగు సినిమా కోసం ఒక క్రమశిక్షణతో, పట్టుదలతో, సహనంతో, వినయంతో చేస్తున్న కృషి ఆంగికానికి అందం, వాచికానికి వైభవం, ఆహార్యానికి హుందాతనం, సాత్వికానికి సమున్నత స్థానం సొంతం చేసిన మన చిరంజీవి గారిని తెలంగాణ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు, సాంస్కృతిక శాఖ మంత్రులు, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రులు సిఎస్ గారు హృదయపూర్వకంగా అభినందించారు. వారికి స్వాగతం పలుకుతూ ఇప్పుడు పద్మ విభూషణులు ఇరువురికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి మనం శుభాకాంక్షలు అందజేద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు గ్రహీతలు 6గురిని ఆహ్వానించింది. గడ్డం సమ్మయ్య గారు చిందు యక్షగాన కళను 5 దశాబ్దాలుగా ప్రదర్శించి ఈ పల్లె కళ, మనదైన జానపద కళ అంతరించిపోకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే వారిని పద్మశ్రీ వరించింది. ఆ శ్రమ ఫలంగా మన కళల తల్లి సరస్వతీదేవి ఆశీర్బలంగా జానపద చిందు యక్షగానం, చిందు అన్న పదంలోనే ఉంది. మరి అందవేసిన కళాకారుడు చిందు గడ్డం సమ్మయ్య గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. పద్మశ్రీ అవార్డు అందుకుంటున్న కళాకారులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలతో స్థపతి వేలు ఆనందాచారి గారిని ఆహ్వానిస్తోంది వేదిక. స్థపతి వేలు ఆనందాచారి గారు మన యాదగిరిగుట్టు, కొండగట్టు, వేములవాడ, బాసర్ ఈ అన్ని దేవాలయాల నిర్మాణంలో శిల్పకళ విభూషణుడిగా అవార్డు అందుకున్న వారు. మరి శిల్పకళలతో ఆ ఆలయాల నిర్మాణంలోనూ పునర్నిర్మాణంలోనూ తమదైన కళను ప్రదర్శిస్తున్నారు. వేలు ఆనందాచారి ఆలయ నిర్మాణాల్లోనూ పునర్నిర్మాణాల్లోనూ కీలకంగా పనిచేస్తున్న వీరు. ఇప్పుడు వేలు ఆనందాచారి శిలలు వారితో పలుకుతాయి. వారి వేళ్ల మధ్యన ఉలి ఒక కలంలా పరవశించిపోతుంది. ఆనందాచారి గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో ఇప్పుడు దాసరి కొండప్ప గారిని మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కొండప్ప గారు తంత్రి వాద్య నిపుణులు. ఇప్పుడు కేతావత్ సోమ్లాల్ గారు అవార్డు అందుకుంటున్నారు. బంజారా భాషలో భగవద్గీతను ప్రజలకు అంకితం చేసిన సోమ్లాల్ గారు. దాసరి కొండప్ప గారు, అది సోమ్లాల్ గారికి హృదయపూర్వక శుభాకాంక్ష. వందలాది బంజారా గీతాల్ని, బంజారా సంస్కృతిని సంగీతమయం, సాహిత్యమయం చేసిన వారికి హృదయపూర్వక శుభాకాంక్షలతో తంత్రి వాద్యమైన బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప ఆ కళను మనం బతికించుకోవాలి, ముందు తరాలకు అందించుకోవాలన్న సంకల్పంతో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జానపద కళల పరిరక్షణ కోసం చేస్తున్న కృషి
మీ స్పందనకు ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన చేతిలో ఉన్న తంత్రి వాద్యం ఆయన సొంతంగా తయారు చేసుకున్నాడు. మామూలుగా మనకు కావాలంటే ఏ కోటికో సుల్తాన్ బజార్కో పోయి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కొనాలి, కానీ కొండప్ప సొంతంగా తయారు చేసుకున్నాడు. అది సొరకాయ ఎండబెడితే సొరకాయను స్వరకాయగా మార్చాడు. సొరకాయలోని స్వరకాయాన్ని ఆయన తర్వాత ఉమామహేశ్వరి గారు. హరికథ అనగానే గుర్తొచ్చేది ఆదిభట్ల నారాయణదాస్ గారైతే, మరి అలాంటి ఒక అద్భుతమైన సర్వరాయ హరికథా పాఠశాలలో విద్యార్థినిగా ఆచార్యులుగా ఉండి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో, ఇంగ్లాండ్లో, కౌలాలంపూర్లో, సింగపూర్లో తెలుగు సంస్కృత భాషల్లో హరికథా గానాన్ని అందచేసి అందరి అభినందనలు అందుకున్న కళాకారిణి ఉమామహేశ్వరి గారు. ఉమామహేశ్వరి మేడంకి హృదయపూర్వక శుభాకాంక్ష. భారత భాగవత రామాయణ ఇతిహాసాల్ని, చారిత్రక గాథల్ని అలలు అలలుగా, కళలు కళలుగా పర్యాప్తం చేస్తున్న కళారూపాల్లో హరికథ గానం ఒకటి. ఉమామహేశ్వరి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలతో కూరెళ్ల విఠలాచార్య గారిని ఆహ్వానిస్తున్నాను. మీరు చప్పట్లు కొట్టకుండా ఉండలేరు. దాదాపు 90వ దశకంలో ఉన్నారు, 80+. రిటైర్ అయిన తర్వాత ఆయన ఇల్లునే గ్రంథాలయంగా మార్చి 2 లక్షల పుస్తకాలు సేకరించారు. మనం భిక్ష అనే పదం వింటాం, అయితే కూరెళ్ల విఠలాచార్య గారు ఒక కొత్త పదాన్ని కాయిన్ చేశారు. అది గ్రంథ భిక్ష. అంటే అందరి దగ్గర పుస్తకాలు సేకరించి 2 లక్షల పుస్తకాల్ని వారు ఇప్పుడు మరొక ప్రత్యేకమైన అంశంతో వేదిక మిమ్మల్ని అలరించనుంది. 25 లక్షల రూపాయలు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, మంత్రివర్గ సభ్యులు, గౌరవనీయులైన మంత్రివర్యులు అందరూ కళాకారులు అందజేస్తారు. పద్మశ్రీ అవార్డీస్కి 25 లక్షల విఠలాచార్య గారికి నమస్సులు.